శ్రీకాకుళం జిల్లా బందపల్లిలో దారుణం జరిగింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని పైన స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ కళ్యాణి భర్త దాష్టికంగా ప్రవర్తించాడు. అదొక గిరిజన ఆశ్రమ పాఠశాల, అది కూడా అమ్మాయిలు ఉండేటువంటి పాఠశాల, హాస్టల్ అది. మరి ఆ పాఠశాలలో అసలు అక్కడ పీఈటీగా అమ్మాయి ఉంది, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పీఈటీగా ఉన్నటువంటి మహిళ భర్త రావడం ఏంటి, అమ్మాయిపై దాడి చేయడం ఏంటి? విద్యార్థిని చాలా దారుణాతి దారుణంగా ఆ పీడి భర్త రామచంద్రరావు దాడి చేశాడంట. కాళ్ళు పట్టుకొని బ్రతిమాలింది, నన్ను క్షమించమనింది, వేడుకుంది. అయినా కూడా ఏమాత్రం కనికరం చూపించలేదు రామచంద్రరావు. సో తనకు జరిగినటువంటి అన్యాయం పైన ఇప్పుడు ఆ విద్యార్థి ఒక వీడియో రిలీజ్ చేసింది. రామచంద్రరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కళ్యాణిని ఉద్యోగం నుంచి తొలగించాలని కూడా ఆ అమ్మాయి అడుగుతోంది. గర్ల్స్ హాస్టల్లోకి పీడీ భర్త రావడం పైన ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీడీ కళ్యాణి ఆమె భర్తపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫైర్ అవుతున్నారు. సో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి బందంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పీడీ భర్త, ఇక్కడ కనబడుతున్న చూడండి ఫోటోలో కనిపించినటువంటి ఆయనే ఆ పీడీ భర్త రామచంద్రరావు. సో కళ్యాణి పైన కనపడుతున్నటువంటి ఆమెనే పీడీ, ఆ స్కూల్లో పనిచేసే పీడీ. సో ఆ పీడీ ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నటువంటి కళ్యాణి తన భర్తని ఆ హాస్టల్లోకి తీసుకోవడం ఏంటి, ఆయనతో ఆ అమ్మాయిని కొట్టడం ఏంటి, ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని బతిమాలిందంట, వేడుకుందంట, వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి అని క్షమించమని అడిగిందంట. అయినా కూడా ఏ మాత్రం కనికరం చూపించలేదు. అసలు నువ్వెవరు కొట్టడానికి, అంటే జరిగిన తప్పేంటి, అసలు నీకేం సంబంధం ఉంది? విద్యార్థులను డిసిప్లిన్ తప్పితే వీళ్ళు విద్యార్థులను తప్పు చేస్తే అక్కడ శిక్షించడానికి భార్య ఉంది, ఒక మహిళ. తను తప్పు, దాన్ని ఒకవేళ నిజంగా ఖండించినా, వారిని కొట్టినా, వారిని బుద్ధి చెప్పినా తనదైన శైలిలో తను చెప్పడానికి అవకాశం ఉంటుంది. తను ఒక బాధ్యత గల పీడీగా ఉంది కాబట్టి, అక్కడ ఫిజికల్ డైరెక్టర్గా ఉంది కాబట్టి. కానీ హూ ఆర్ యూ, మీరెందుకు లోపలికి వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ విషయం పైన అనుమానం వ్యక్తమవుతోంది. సో ఆ భర్త రామచంద్రరావుని కొంత శిక్షించడంతో పాటుగా పీడీగా ఉన్నటువంటి కళ్యాణిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి ఆ విద్యార్థి ఒక వీడియో విడుదల చేసింది. సో ఆ వీడియోకి సంబంధించి ఆ అమ్మాయి, ఫోటోలో కనబడుతున్నటువంటి ఆ అమ్మాయి. సో ఒకసారి ఆ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనం చూస్తున్నాం. సో అక్కడ వీడియో మీకు కనబడుతుంది కదా, డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ నీకు ఆ వీడియో ప్లే చేసి చూపించలేక ప్రయత్నం చేస్తున్నాను. సో నేను చూపించలేకపోతున్నా, ఐఎమ్ సారీ. సో అక్కడ ఆ అమ్మాయి మాట్లాడుతున్న దాంట్లో నేను క్షమించమని అడిగాను, వేడుకున్నాను, కాళ్ళు పట్టుకున్న, అయినా వదలలేదు అని అంటున్నారు. రామచంద్రరావుకి అసలు అక్కడ వెళ్ళడానికి అవసరం ఏమొచ్చింది? మా ప్రతినిధి నాయుడు ఉన్నారు, నాయుడు. సో ప్రెసెంట్ ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ఆ భర్త ఎందుకు వెళ్ళాడు లోపలికి? అది అమ్మాయిలు ఉండేటువంటి చోట ఆయనకేం పని? ఆయన ఎందుకు ఆ అమ్మాయిపై దాడి చేయాల్సి వచ్చింది? ఒకవేళ తను ఏదైనా తప్పు చేసినా తనని సద్మార్గంపై నడిపించడం కోసం కానివ్వండి, బుద్ధి చెప్పడం కోసం, తన భార్య ఉంది కళ్యాణి, ఫిజికల్ డైరెక్టర్గా తన బాధ్యత నిర్వర్తిస్తోంది కాబట్టి తను చెప్పినారంటే ఓకే. కానీ ఈయన బయట నుంచి వచ్చి ఒక అమ్మాయిని ఇంత విచక్షణరహితంగా కుట్టడం గల కారణం ఏంటి? మనం చూస్తే కనుక ఈ విషయంలో మాత్రం పీడీ భర్త రామచంద్రరావు చేసిన దాష్టికాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. నిరుపేద గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈరోజు భద్రత కరువు అయిందనడానికి ఇదొక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక మగ పురుగు కూడాను కాంపౌండ్ గేట్ దాటి లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన ఆశ్రమ పాఠశాలకు వెళ్ళాడని, ఆయన పర్సులో 250 రూపాయలు ఈ విద్యార్థిని దొంగిలించిందని ఆమె మీద ఆరోపించడమే కాకుండా, ఆ డబ్బులు ఇవ్వమని ఎక్కడైతే ఆమె ఆశ్రమ పాఠశాలలో ఆవాసం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆమెని విచక్షరాహితంగా కొడుతున్న సమయంలో మాత్రం తనేమీ దొంగతనం చేయలేదు అని ప్రాధేయపడి కాళ్ళ ఏళ్ళ పడినా కూడాను విచక్షణ రాహిత్యంగా ఆ విద్యార్థిని మాత్రం సాగుపాదడం జరిగింది. తోటి విద్యార్థుల సమక్షంలో ఆమె అక్కడే మోసపోవడం జరిగింది. ఈ విషయాన్ని మాత్రం ప్రిన్సిపాల్ తెలుసుకున్న అప్పటికే రామచంద్రరావు మాత్రం అక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. కాకపోతే రామచంద్రరావుని లోపలికి ఎవరు రానిచ్చారో, ఆమె భార్య అంటే ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కళ్యాణ్ని కలిసేందుకు భర్త వచ్చినట్టయితే అసలు విద్యార్థిని ఆమె పర్సులో నుండి 250 రూపాయలు ఎలా దొంగతనం చేస్తుందని ఒక ప్రశ్న తలెత్తుంది. ఆమె కేవలం ఆ విద్యార్థినిపై అక్కసు. ఇంకొక ఉదంతం కూడాను, భార్యాభర్తలు ఇద్దరు కూడాను తరచూ గొడవ పడుతుంటారు. ఆ క్రమంలోనే భార్య దగ్గరికి వచ్చినటువంటి రామచంద్రరావు భార్య మీద అక్కసు తీసుకునే నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులపై ఇటువంటి దొంగతనాలు ఆపాదించడం, వారిపై దాష్టికంగా ప్రవర్తించడం, ఇటువంటి ఘటనలు కూడా అక్కడ చోటు చేసుకునే తోటి విద్యార్థులు కూడా చెప్తున్నారు. ఏదైతే బండపల్లి అంటే మెలియాపుట్టి మండల కేంద్రాన్ని పూర్తివే దూరంలో బండపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మాత్రం ఇటువంటి ఉదంతాలు కోకొల్లలో. అసలు ఆ రామచంద్రరావు అటువంటి ప్రొహిబిటెడ్ ఆశ్రమంలోకి లోపలికి ఎవరు రానిచ్చారు?
పీడి భార్య ఉంది కాబట్టి ఆమెను ఆసరాగా చేసుకుని లోపలికి వెళ్ళారా? అయితే ప్రిన్సిపల్ ఏం చేశారు ఈ విషయంలో? ఐటీడీఏ పిఓ కూడాను ఆ ఏదైతే విద్యార్థి విడిచిపెట్టిన సెల్ఫీ వీడియో ఉందో దాన్ని కూడా పరిగణన తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా అసలు ఆశ్రమంలోనికి ఆయన అనుమతించిన వ్యక్తులు ఎవరు, ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆ విద్యార్థిపై దొంగతనం అనే ఆరోపణ ఎందుకు చేశారు, ఇంత చేసినా కూడాను ఆమె వద్ద కానీ ఆమె ఉంచుకున్న పుస్తకాల భద్రత పెట్టిలో కానీ ఎక్కడ కూడా డబ్బులు దొరికే పరిస్థితులు. అంటే కావాలనే భార్యతో తరచూ గొడవపడుతున్న రామచంద్రరావు మాత్రం ఈ రోజు ఆశ్రమ పాఠశాలకి 10 సార్లు రావడం, భార్యను కలవాలనేటువంటి కాసు చూపించడం, అక్కడ ఎవరైనా కూడా విద్యార్థులపై ఇటువంటి ఆరోపణలు చేయడం, ఇటువంటి ఫోకస్ మాత్రం ఆయన అది వేదిక చేసుకున్నారు. ఏదైతే కళ్యాణి రామచంద్రరావు ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయి, ఆ వివాదాలు ఇంట్లో వివాదాలని ఆశ్రమ పాఠశాలలో ఈ రోజు మాత్రం వేదిక చేసుకుని విద్యార్థులు మాత్రం ఇలాగ విచక్షణ రాహిత్యంగా చిత్తపాత్రం. అదేవిధంగా ఏ విద్యార్థినిపై అయితే మాత్రం ఆయన దాష్ట్యంగా వ్యవహరించడం అది చూసిన విద్యార్థులు అందరూ కూడాను ఆమె మాటలు అంటే సెల్ఫీ వీడియో తీస్తున్నప్పుడు కూడాను పక్కన విద్యార్థులు మద్దతు తెలిపే విధంగా కూడాను వారు బాధ్యతగా నిలిచారు. ఎందుకంటే ఆ విద్యార్థి ఒక్కరు మాత్రమే ఈ రోజు సాహసోపేతంగా ముందుకొచ్చి సెల్ఫీ వీడియోని మాత్రం బయటకు విడిచిపెట్టింది. మిగతా ఇంకెంతమంది బాధితులు ఉన్నారనే కోణంలో కూడాను ప్రిన్సిపల్ ఆరా తీసే పరిస్థితి. ఈ విషయంలో మాత్రం భద్రతకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల మాత్రం ఈ రోజు భద్రత దొల్ల కావడమే ఈ పరిణామాలకు మాత్రం చోటు చేస్తుందని చెప్తారు. ఇప్పుడు పీడి కళ్యాణి ఏం చెప్తున్నారు అంటే తన భర్త ఎవరి అనుమతితో వచ్చారు, ఎందుకు వచ్చారనే విషయం పైన కళ్యాణి ఏం చెప్తున్నారు? కళ్యాణి ఎవరిని విచారించారా? సో తరచుగా వాళ్ళు గొడవ పడుతూ ఉంటే అసలు ఏ అమ్మాయి ఎందుకు వచ్చింది? ఈ అమ్మాయిని గతంలో రామచంద్రరావు ఎప్పుడైనా చూశాడా, లేకపోతే మీరు అంటున్నట్టుగా ఆ భార్య పైనటువంటి కోపాన్ని ఈ అమ్మాయిపై తీర్చుకున్నాడా? అమ్మాయిని అంత విచక్షణరహితంగా దాడి చేస్తున్నా కళ్యాణి ఏం చేసింది మరి ఆ సమయంలో? అంటే యాక్చువల్ గా మనం ఏదైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందికి ఏదైనా టైమింగ్ ఉంటుంది. వాళ్ళ బంధువులు కనుక ఎవరైనా వచ్చేలాగుంటే ఆశ్రమ పాఠశాల కాబట్టి వాళ్ళంతా రోజంతా ఉంటారు కదా, ఏదో ఇతరత్ర కారణాలు చూపించి అక్కడ నోట్బుక్ మీద పేరు రాయించి ఎవరిని కలవడానికి వెళ్తున్నారు, ఇటువంటి ప్రక్రియ నడుస్తుంది. అందులో భాగంగానే భార్యని కలవడానికి వచ్చినటువంటి భర్త రామచంద్రరావు భార్యపై ఉన్నటువంటి కోపాన్ని తీర్చుకునేందుకు మాత్రం ఆ డబ్బులు ఏమైనా అక్కడ పెట్టి ఆయన ఏమైనా కనుక ఆ విద్యార్థులపై అంటే దొంగ ఆరోపించారా, లేకపోతే కావాలనే ఆ విద్యార్థులు ఇటువంటి సంఘటనలు చాలా కోకొళ్ళు ఉన్నాయన్నటువంటి పోకళ్ళు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు సత్యం ఒక్కసారి రైల్లో ఉండాలి. గెట్ బ్యాక్ టు అగైన్. మనతో పాటుగా యోగి గారు ఉన్నారు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఆయన యోగి గారు మాట్లాడతారు. యోగి గారు, సో ఇది గిరిజన ఆశ్రమ పాఠశాల, అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఒక అమ్మాయి పైన అక్కడ పీడీగా పనిచేసేటువంటి కళ్యాణి భర్త విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచాడు. సో కాళ్ళు పట్టుకుందంట, బ్రతిమాలిందంట, క్షమించమని వేడుకుందంట, అయినా వదిలిపెట్టలేదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఏమంది అనుకోవాలి? అసలు ఒక ప్రైవేట్ వ్యక్తిని ఆయన్ని లోపలికి ఎలా అనుమతించారనుకోవాలి? ఆ కళ్యాణి భర్త ఎందుకు దాడి చేశారు అనుకోవాలి? సార్ నిజంగా ఆ వీడియో అనేది మా వరకు రాలేదు. ఇంకా అది నిజంగా అలాంటి సిచ్యువేషన్ జరిగితే చాలా తప్పు. అసలు జ్యుడిషియల్ జస్టిస్ కూడా ఉంది. అసలు ఎవరు కూడా ఒక ట్రైబల్ ఆశ్రమం పాఠశాల, గిరిజన ఆశ్రమం బాలిక పాఠశాలకు వెళ్ళాలంటే బయట వాళ్ళు వెళ్ళడానికి ఎటువంటి అనుమతులు లేవు. అది జ్యుడిషియల్ జస్టిస్ 2005 నుంచి ఉంది. అది విద్యా చట్టం తర్వాత దాన్ని జ్యుడిషియల్ జస్టిస్ చేసి ఎవరు కూడా మగవాళ్ళు కూడా ఎవరు కూడా లోనికి వెళ్ళకూడదని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి విధంగా వెళ్ళి కనీసం ఆమె ఏదైనా మందలిస్తే ఆమె మందలించాలి తప్ప వాడిని భర్త వెళ్ళి కొట్టడం అనేది చాలా దారుణం సార్. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తాం సార్. రేపు దీని మీద నిజంగా ఇంతవరకు మాకు తెలియదు, మీకు తెలిసిన విషయం కూడా మాకు తెలియలేదు ఇంతవరకు. మేము బాధపడతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ విషయాన్ని బయటకు వస్తే ఆ వీడియోస్ ఏమైనా మేము కూడా సేకరిస్తాం. ఒకవేళ కలెక్టర్ గారికి కలుస్తాం, ఒక సంబంధిత పిఓ గారికి కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ చేస్తాం. ఎవరైతే ఉన్నారో నిజంగా ఆ పిల్ల తాలూకా తల్లిని కూడా కలుస్తాం, పిల్లని కూడా కలిసేసి ఏం జరిగిందో తెలుసుకుని దీని మీద ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. తను క్లియర్ గా చెప్తుంది ఒక వీడియోలో, నన్ను ఇట్లా కొట్టాడు, నేను పదే బ్రతిమాడినా, వేడుకున్నా, క్షమించమని కాళ్ళు పట్టుకున్నా వదలలేదు అంటున్నారు. అసలు ఫస్ట్ ఆ ప్రైవేట్ పర్సన్ ఎందుకు అలౌ చేసినట్టు సార్? అక్కడ అమ్మాయి చెప్తోంది, నేను ఇంత బతిలాడాను, వేడుకున్నాను, కాళ్ళు పట్టుకున్నాను, క్షమించమని అడిగాను, అయినా కూడా నన్ను వదిలిపెట్టలేదు, కొట్టాడని చెప్తోంది అమ్మాయి ఒక వీడియోలో. సో అసలు ఆ ప్రైవేట్ వ్యక్తి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎలా అనుమతిస్తారు? జనరల్గా అనుమతించారు కదా లోపలికి. అసలు అనుమతించడానికి లేదు సార్. ఎక్కడ అదే చెప్తున్నా, అదే జ్యుడిషియల్ జస్టిస్ అనేది దానికి అంటున్నాము. 2005 విద్యా చట్టం వచ్చిన తర్వాత 2006 తర్వాత కూడా దీన్ని ఒక కొంతమంది జడ్జిలతో కూడినటువంటి జస్టిస్ కూడా చేశారు. ఎవరు కూడా బయట వ్యక్తులు ఆడపిల్ల ఇన్స్టిట్యూట్ వెళ్ళడానికి లేదు, ఒక చట్టం ఉంది. ఈ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది?
దీని మీద కంపల్సరీగా నిజంగా మహిళ పైన దాడి చేసి ఉంటే నిజమైన జరుగుంటే తప్పనిసరిగా ఆవిడ మీద తక్షణమే పోక్సో యాక్ట్ చట్టం అమలు చేయాలి, ఆవిడ మీద అట్రాసిటీ నమోదు చేయాలి. తక్షణమే బాలిక మీద దాంతో పాటుగా మైనర్ బాలిక కాబట్టి తప్పనిసరిగా లోకల్ ఎస్పీ గారు కూడా దీని మీద స్పందించి ఆయన మీద తక్షణమే మరి ఎంక్వైరీ కాకుండా ఆమెకు కూడా రక్షణ కల్పించాలి. ఈ రోజు మీడియా తరఫున మీడియాలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ ఈ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొస్తారు, అలాగే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారు. చాలా జాగ్రత్త కానీ మీరు కూడా నేను కూడా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను, ఆమె ఫస్ట్ రక్షణ కల్పించాలి, వాళ్ళ తల్లికి కూడా రక్షణ కల్పించాలి. కల్పించకపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రాజకీయ పార్టీలు కొంతమంది ఎందుకంటే అగ్రకుల నాయకులు అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పీడీ అంటున్నారు, వాళ్ళు అగ్రకుల నాయకులు అవ్వచ్చు. ఏమైనా ఈ అమ్మాయి ఈ విధంగా వీడియో రిలీజ్ చేసింది అని తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి బెదిరించడము, లేకపోతే మీ స్కూల్ మానిపించేస్తాం, మీ టీసీ ఇప్పించేస్తామనే పరిస్థితి కూడా ఉన్నాయి చాలా వరకు. అంటే ఈ రోజు సార్ థ్యాంక్ యూ యోగి గారు. సో మొత్తం పాటు నాయుడు కూడా ఉన్నారు. సో నాయుడు, ఈ సంఘటన పైన ఇప్పటివరకు కళ్యాణిపై కానివ్వండి, రామచంద్రరావుపై కానివ్వండి, ఆ అమ్మాయి వీడియో విడుదల చేసిన తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? మనం చూస్తే కనుక ప్రస్తుతం ఇది బాహ్య ప్రపంచానికి మొట్టమొదటిగా ఆర్టీవీ వేదికగానే బాహ్య ప్రపంచానికి ఘటన తెలిసింది. ఎందుకంటే వారికి వచ్చిన కష్టం చెప్పుకునేందుకు మాత్రం ఈ రోజు ఆర్టీవీని ఆ బాధితురాలు తల్లిదండ్రులు ఆశ్రయించి ఆ వీడియోను మనం పంపించడం జరిగింది. ఈ క్షణం నుండి ఈ రోజు కళ్యాణి కానీ రామచంద్రరావు ఎక్కడున్నారు, వాళ్ళు రామచంద్రరావు లోపలికి ఎవరు అనుమతించారు, కళ్యాణి ప్రమేయం ఏమైనా ఉందా, లేకపోతే ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఉందా? ఇప్పుడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఎవరైతే ఈ వాబు యోగి చెప్పినట్లు ఒకవేళ కన్నా ఈ వీడియో చూసి ఇమీడియట్ గా ఏదైతే విద్యార్థులు ఉందో విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం బెదిరించేందుకు అవకాశం ఉంటుంది. టీచింగ్ స్టాఫ్ మాత్రం వీళ్ళందరూ గిరిజన విద్యార్థులు సంబంధించిన అయితే వీళ్ళందరూ కూడా సంపన్న వర్గాలకు సంబంధించిన ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగాలు కొలువులు సాధిస్తారు. ఆ నేపథ్యంలో రాజకీయంగా అండదండలు ఉండినట్టయితే మాత్రం దీన్ని కప్పిపుచ్చుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తారు. ఏదేమైనప్పటికీ ఆయన ఆశ్రమ పాఠశాల లోపలకు దూరడం అనేది తప్పుతో పాటు ఆ విద్యార్థిపై దొంగతనం ఆపాదించడం, అదేవిధంగా విచక్షణ రాహిత్యంగా ఆమెని కొట్టడం, ఈ పరిణామాలన్నీ కూడాను సుమోటోగా ఈ రోజు కేసు నమోదు చేసి ఆమెను వెంటనే డిస్మిస్ చేయాలి. అదేవిధంగా రామచంద్రరావుపై మాత్రం పోక్సో యాక్ట్ కింద ఆయన తక్షణం అరెస్ట్ చేయాలని మాత్రం ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తాం. మరి ఈ విషయంలో ఐటీడీఏ కూడా లేనటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఐటీడీఏ అధికారులు ప్రస్తుతం పాలన సాగిస్తున్నారో వాళ్ళు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకొని ఇటువంటి ఉదంతాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు ఆశ్రమ పాఠాలను తీసుకునేందుకు మాత్రం వీరు తీసుకునే చర్యలు మాత్రం ఎంతకైనా దోహదపడే పరిస్థితి ఉంటుంది మనది. రైట్, థ్యాంక్ యూ సత్యం. సో మొత్తంగా ఈ ఇన్సిడెంట్ శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా షాక్ గురి చేసింది. శ్రీకాకుళం జిల్లా బందంపల్లికి సంబంధించినటువంటి ఆశ్రమ గిరిజన పాఠశాలలో పీడీగా పనిచేస్తూ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న కళ్యాణి భర్త అసలు లోపలికి ఎలా వచ్చాడు, ఆ లోపలికి వచ్చిన వ్యక్తి ఒక అమ్మాయి పైన దొంగతనం ఆరోపణ చేసి ఆ అమ్మాయిని ఎంత విచక్షణరహితంగా దాడి చేశాడో ఆ అమ్మాయి మాటలు వింటే అర్థమవుతుంది. కాళ్ళు పట్టుకున్నా, వేడుకున్నా, క్షమించమని అడిగినా ఎంత చెప్పినా వినలేదంట. అసలు వాళ్ళ భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సో ఆ గొడవల మధ్యలో ఈ అమ్మాయి అక్కడ ఆ భార్య పైన కోపం మొత్తాన్ని కూడా ఆ అమ్మాయి పైన దొంగతనం అనేటువంటి ఆరోపణ చేసి అమ్మాయిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఫస్ట్గా ఈ వార్తను బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. ఆ విద్యార్థి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. సో విద్యార్థిని చాలా దారుణంగా రామచంద్రరావు చితికబాది, ఇక్కడ ఫోటోలో కింద కనబడుతున్న వ్యక్తి ఆయన రామచంద్రరావు. సో ఆయనను వెంటనే శిక్షించాలి, ఆ పీడీని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అమ్మాయి యొక్క వీడియో విడుదల చేసింది. సో ఏదేమైనా అమ్మాయిలు చదువుకునేటువంటి పాఠశాలలో, అమ్మాయిలు చదువుకునేటువంటి ఆ కాలేజీల్లో లేకపోతే వాళ్ళు ఉండే హాస్టల్స్లో అబ్బాయిలకి అనుమతిని నిరాకరించడంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరి పేరు చెప్పినా అది తండ్రి అయినా సరే కొంత గేటు బయటే కలవడానికి అవకాశం కల్పించాలి, అంతేకాని లోపలికి అనుమతించకూడదు. ఎందుకంటే తోటి విద్యార్థులు కూడా ఇబ్బంది పడే అవకాశం, ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం ఉంది. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అట్ ది సేమ్ టైం రామచంద్రరావుని, కళ్యాణ్ని ఎలా శిక్షించాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.